రష్యా ఉక్రెయిన్ యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్పై యుద్ధాన్ని ఆపకపోతే రష్యా తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని పుతిన్ను హెచ్చరించారు. శుక్రవారం రష్యా అధ్యక్షుడు పుతిన్తో ట్రంప్ సమావేశం కానున్నారు. ఈ క్రమంలోనే యుద్ధాన్ని ఆపడానికి పుతిన్ అంగీకరించాలని స్పష్టం చేశారు. అలా చేయకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు. యూరోపియన్ నాయకులతో జరిగిన వర్చువల్ సమావేశంలో ట్రంప్ ఈ విషయాన్ని స్పష్టం చేశారు. రష్యా శాంతి ఒప్పందానికి అంగీకరించకపోతే సుంకాల విధింపు నుంచి తీవ్ర ఆంక్షల వరకు దేనినైనా విధించవచ్చని అన్నారు. మరోవైపు అలస్కాలో జరగనున్న యుఎస్ రష్యా శిఖరాగ్ర సమావేశంలో అమెరికా కాల్పుల విరమణ సాధించాలని కోరుకుంటుందని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మేక్రాన్ అన్నారు. అలాగే పుతిన్తో చర్చల తర్వాత ఉక్రెయిన్ అధ్యక్షుడితో కలిసి త్రైపాక్షిక సమావేశం నిర్వహించే అవకాశం ఉందని తెలిపారు. రష్యా అమెరికా అధ్యక్షుల భేటీ చాలా ముఖ్యమైనదని, యూరోపియన్ సమాఖ్య కూడా యుద్ధం ముగింపును కోరుకుంటోందని తెలిపారు. పుతిన్ శాంతి ఒప్పందం దిశగా అడుగులు వేయకపోతే ఐరోపా, అమెరికాలు కలిసి రష్యాపై మరింత ఒత్తిడి తీసుకువస్తామని హెచ్చరించారు. మరోవైపు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కూడా అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో వర్చువల్గా సమావేశమయ్యారు. ఉక్రెయిన్ మొత్తాన్ని రష్యా ఆక్రమించగలదన్నట్టుగా పుతిన్ బుకాయిస్తున్నారని జెలెన్స్కీ అన్నారు. ట్రంప్తో భేటీ కానున్న నేపథ్యంలో ఉక్రెయిన్కు మద్దతుగా ఉన్న వారందరి మీద ముందుగానే ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. అమెరికా, యూరప్ దేశాలు విధించిన ఆంక్షలు రష్యాపై పెద్దగా ప్రభావం చూపడం లేదన్నట్టుగా పుతిన్ వ్యవహరిస్తున్నారని, కానీ ఆంక్షలతో రష్యా ఆర్థిక వ్యవస్థకు గట్టి దెబ్బ తగిలిందని తెలిపారు. ఒకవేళ కాల్పుల విరమణకు పుతిన్ అంగీకరించకపోతే మరిన్ని ఆంక్షలు విధించాలని జెలెన్స్కీ ట్రంప్ను కోరినట్లు సమాచారం. అయితే గత నెలలో కూడా పుతిన్పై ట్రంప్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. 50 రోజుల్లో కాల్పుల విరమణ ప్రకటించాలని, లేకపోతే పెద్ద ఎత్తున సుంకాలతో శిక్షిస్తానని హెచ్చరించారు. తాను ఈ మధ్య చాలాసార్లు వాణిజ్య అస్త్రాన్ని ప్రయోగించానని, అది బాగా పనిచేస్తుందని చెప్పుకొచ్చారు. అయితే రష్యాపై ఎలాంటి సుంకాలు విధిస్తారనే దానిపై మాత్రం ట్రంప్ క్లారిటీ ఇవ్వలేదు. ఇక తాజాగా శాంతి ఒప్పందానికి పుతిన్ అంగీకరించకపోతే ఉక్రెయిన్కు సహాయంగా ఉంటామని ట్రంప్ మరోసారి తేల్చి చెప్పారు. అత్యాధునిక ఆయుధాలను నాటోకు అందజేస్తామని, అది ఉక్రెయిన్తో సమన్వయం చేసుకుంటుందని చెప్పారు. యుద్ధాన్ని ముగించడం ఒక్కటే పుతిన్ ముందున్న మార్గమని ట్రంప్ తెలిపారు.